మండుతున్న గుండె మోసగించబడ్డ మన డ్వాక్రా చెరువులది. ఆ మంటలో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు భస్మమవుతాం తగ్గు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఈ వర్గాలన్నీ కూడా ఇంత ఇబ్బందులు పడుతూ ఇంత కష్టాలు ఎదుర్కొంటున్నా కూడా చక్కగా ఏసీ రూముల్లో చల్లగా ఉన్నది ఈ రాష్ట్రంలో ఎవరంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మాత్రమే. వాళ్ళ ధైర్యం ఏంటంటే మాకు ప్రజలతో పని లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చోట కొట్టుకొచ్చి ఈసారి 20 కోట్లు ఇస్తాడు ఒక్కొక్క అసెంబ్లీ క్యాండిడేట్ కి, మేము డబ్బులిచ్చి గెలుస్తామని చెప్పేసి కన్నకారంతో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. ఈరోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రతిపక్షాలు అడిగినా పత్రికలు అడిగినా ఎవరు అడిగినా కూడా ఏం చెప్తాడంటే, అయ్యా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు విభజించింది, రాష్ట్రం ఆర్థికంగా బలహీనైపోయిందని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్నికల్లో మీ మేనిఫెస్టో రాసిన రోజున ఈ రాష్ట్రం విభజించబడిందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఈ రైతు సోదరులకి మహిళలకి హామీ ఇచ్చింది రాష్ట్రం విభజించిన తర్వాత కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంతేకాదు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించింది, అయ్యా మీరు రైతులకి మాఫీ చేస్తారన్న రుణాలు, మహిళలకి మాఫీ చేస్తారన్న రుణాలు, ఇది ఎట్లా సాధ్యమైందంటే ఏం చెప్పాడు తెలుసండి రాతపూర్వకంగా, నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో నా అంత అనుభవమైన పాలకుడు ఎవరు లేరు, నేను రాష్ట్రంలో పరిస్థితులన్నింటినీ కూడా చూసి నేను హామీ ఇస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను, ప్రతి హామీని కూడా నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి రాతపూర్వకంగా చెప్పి ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది, నేను ఇవ్వలేని చెప్తాం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. మరి ఎన్నికలు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిపోయింది, ఏ ప్రభుత్వమైనా పండగ వాతావరణ ఉత్సవాలు జరుపుకుంటుంది, మా ప్రభుత్వం ఇది చేసింది, మా ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని చెప్పేసి. కానీ ఈ దిగజారిన నాయకత్వం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి, రాష్ట్ర విభజన గురించి చెప్పండి, సిగ్గు లేకుండా ఇంత సిగ్గులేని ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు సాక్షాత్తు రాజ్యాంగ ప్రకారం మేము పరిపాలన చేస్తామని చెప్పిన తెలుగుదేశం మంత్రులు నాయకులు ఈరోజు ఏమన్నారు తెలుసా, మాకు ఓట్లు అయిపోతే మేము పని చేయం, వెస్ట్ గోదావరిలో బాగా ఓట్లు వేశారంట, ఇక్కడ పని చేస్తాం బాగానే అంటున్నారు. ఇందాక మురళి గారు చెప్తాను వింటున్నాను నేను అనుకున్నాను వెస్ట్ గోదావరిలో బ్రహ్మాండంగా చేస్తున్నారేమో, ఇక ఏ సమస్య ఉండదేమో ప్రజలకు అని చెప్పేసి. కానీ వెస్ట్ గోదావరిలో ఎంత వేస్ట్ గా పరిపాలన చేస్తున్నారో మనందరూ కూడా అర్థమైపోయిందని చెప్పేసి మనం చేస్తాం నేను. అంతేకాదు రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తారన్న ఈ మంత్రులు ఏమీ చెప్పుకోలేక, ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక, మాకు అనుకూలంగా ఉండే ఇన్స్పెక్టర్ని, మాకు అనుకూలంగా ఉండే డిఎస్పీని నియమించండి, మేము వాళ్ళని సమూలంగా నాశనం చేసేస్తామని చెప్పేసి చెప్పే దిగజారికి దిగిపోయారంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. ఇది కలెక్టరేట్ అనుకుంటా, కలెక్టర్ గారికి కూడా వినపడతా ఉంటుంది, కలెక్టర్ గారు మీ అధికారుల మీద మా పార్టీకి మా అందరికీ కూడా చాలా గౌరవం ఉంది, మీరు ఎప్పుడు కూడా పార్టీకి అతీతంగానే పనిచేస్తారని నమ్మకం మాకుంది, కానీ ప్రభుత్వం మిమ్మల్ని కూడా ఇరికించి మిమ్మల్ని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేపించే విధంగా పనిచేస్తుంది, దయచేసి మా కార్యకర్తలకు కానీ మా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించినా కూడా మేము చూస్తా ఉన్నాం, ఖబర్దార్ అని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను పిలిపిస్తానని చెప్పేసి మనం చెప్తాను. మాకు గౌరవం ఉంది అధికారులంటే, వాళ్ళకి ఎటువంటి పార్టీలుండో వాళ్ళు రాజ్యాంగ ప్రకారం చట్టం ప్రకారం చేసుకుంటూ పోతారు, అంతేగాని మేము అధికారం ఉన్నాం కదా ఆ కార్యకర్తను నాశనం చేసేయండి, ఆ కార్యకర్తను ఇది చేసేయండి అని చెప్పి చెప్తే వాళ్ళు పనిచేయాలని నమ్మకం పూర్తిగా మాకుంది, దయచేసి ఆ విధంగా పనిచేయమని చెప్పేసి మనం చేస్తాను. ఇకపోతే ఈ మధ్య మనందరూ కూడా చూసాం కమిటీలు, జన్మభూమి కమిటీలు. మేము ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మా జిల్లాలో, అయ్యా ఇదేమిటండి ఎందుకైనా ప్రెసిడెంట్ ని పక్కన పెడుతున్నారు, ఎంపీటీసీని పక్కన పెడుతున్నారు, ఆఖరికి లోన్లు ఇస్తానికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలని కూడా జన్మభూమి కమిటీ సంతకం కావాలంటారు, ఇదేం న్యాయం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారు తెలుసా అండి, సారథి గారు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే కదా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా కమిటీలు ఇచ్చింది, మీరేమిటండి ఈ విధంగా అంటారు అని చెప్పేసి నన్ను అడిగారు. నేను ఆ రోజు చెప్పే కలెక్టర్కి, అయ్యా కలెక్టర్ గారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా ఇందిరమ్మ కమిటీలు వేశారు, కానీ ఆ కమిటీలు దిగజారుడు పనులు చేయమని కాదు, మీ ఊర్లో ఇంకెవరికైనా రేషన్ రాకపోతే చెప్పండి, మీ ఊర్లో ఇంకెవరికైనా పట్టా గృహ రాకపోతే తీసుకురండి, ఆ పని చేయమని చెప్పేసి చెప్పారు. చెప్తే రేషన్ తీసేయండి, ఎవరిని ఇవ్వద్దు, పట్టా గృహం ఇవ్వద్దు, మా పార్టీకి ఓటేస్తేనే ఇవ్వమని చెప్పేసి ఆ రోజు కమిటీ చెప్పలేదని చెప్పేసి మనం చెప్తాను.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకటే పేరు చేసుకోండి. ప్రతి పేదవాడిని కూడా బానిస కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని పొందడం వాళ్ళ హక్కుగా చేశాడు. ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అయ్యా మా రాజశేఖర గారు ఇచ్చారు నువ్వు ఎందుకు ఇవ్వని చెప్పేసి నిలదీయమని ధైర్యాన్ని ఇచ్చారు ఆ రోజు రాజశేఖర రెడ్డి. ఈ రోజేమో ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు నలుపుకుంటూ చేతులు కట్టుకుని అయ్యా నీ బాంఛం ద్వారా నీకే ఓటేస్తా, నీ పొలంలోనే పనిచేస్తా, నాకు పెన్షన్ ఇప్పించు, నాకు రేషన్ ఇప్పించు అని అడుక్కునే స్థాయికి తీసుకెళ్లారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. అంతా తప్పుడు పట్టిసీమ అందరూ కూడా చెప్తున్నారు ఇది ఉపయోగం లేదని చెప్పేసి. అయినా కూడా ముడుపుల కోసం 300-400 కోట్ల రూపాయల ముడుపుల కోసం పట్టిసీమను తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టారు. మరి ఇంతకుముందు నీరు చెట్టు గురించి చెప్పారు. మా జిల్లాలో మీ జిల్లాలో కూడా జరుగుతుంది. మా జిల్లాలో ఎలమర్రు అనే గ్రామంలో 5 ఎకరాల చెరువుకి ఇదే విధంగా పూడికి తీయడానికి పాట పెడితే డిపిఓ గారు 5 ఎకరాల చెరువుకి 24 లక్షల రూపాయలు పాట పాడారు. అంటే ఈ లెక్కలు 8,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం నాయకులు దోచుకున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఇది దోపిడీ ప్రభుత్వం. మాట్లాడితే ఎదుగుతున్న దోపిడీ అని ఇందాకన్నారు, దొంగని దొంగతనం చేస్తే ఈజీ అని చెప్పేసి ఒక రూల్ ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. దయచేసి ఏదైతే హామీ ఇచ్చారో అంతేకాదు రుణాలు మాఫీ చేయడమే కాదు, రాబోయే రోజుల్లో కూడా మహిళలకి రైతులకి అన్యాయం చేసే